యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ జూబ్లీస్ అపోలో ఆసుపత్రి వద్ద 3K రన్ ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 3K రన్ లో విద్యార్థులు, యువత భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువత భవిష్యత్తుకు చక్కటి బాటలు వేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాల్సిన యువత మత్తుకు లోను కాకుండా ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఎక్కడ డ్రగ్స్, గంజాయి ఉన్నా నార్కోటిక్స్ ద్వారా కఠినంగా అరికట్టేలా ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. భారత ప్రధాన నాశాముక్త్ భారత్ అన్నారని, తెలంగాణలో కూడా మత్తు పదార్థాలకు లోను కాకుండా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని పొన్నం తెలిపారు. చెడుకు త్వరగా ఆకర్షితులయ్యే విద్యార్థి దశలో డ్రగ్స్ మొదట బాగానే అనిపించినా జీవితాలను నాశనం చేస్తాయని అన్నారు. మన జీవితాలను మనమే కోల్పోయిన వాళ్ళం అవుతామని పొన్నం పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలించడానికి అందరికీ అవగాహన కల్పించాలని, అపోలో హాస్పిటల్ మెడికల్ సర్వీస్ లో అగ్రభాగాన ఉంటూనే సామాజిక సేవ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రభాకర్ సార్, ఇటు సైడ్ రండి సార్. జెండా ఏముందో కనబడతలే, ఇటు సైడ్ చూపండి సార్. ఇట్లా ఓకే సార్. ఓకే. ఈరోజు రన్ ఫర్ సబ్స్టెన్స్ అబ్యూస్, పెరుగుతున్నటువంటి మారక ద్రవ్యాల వ్యతిరేకంగా మనమందరం కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసినాం ఇప్పుడే. అదేవిధంగా ప్రజల్లో చైతన్యం చేయడానికి, వీటి వల్ల జరిగే నష్టం పట్ల అవగాహన కల్పించడానికి అపోలో హాస్పిటల్స్ వారు ఈరోజు ఒక రన్ కార్యక్రమం తీసుకుంటున్నారు. పెద్దలు మనోహర్ గారు, పాత నేమ్స్ యొక్క డైరెక్టర్ గారు, అదేవిధంగా అపర్ణ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి గుడ్ మార్నింగ్. ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ యువత భవిష్యత్తు తెలంగాణ లేదా భారతదేశ ఎదుగుదలకు ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళంతా మత్తుకు బానిసలై, కన్న తల్లిదండ్రులకు భారమై సమాజంలో పనికిరాకుండా పోతున్నారనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి, ఎక్కడ మారక ద్రవ్యం ఉన్నా, నార్కోటిక్స్ ఉన్నా కూడా వాటి పట్ల కఠినమైనటువంటి ఉక్కు పాదాన్ని మోపి, భారత ప్రధానమంత్రి ఎక్కడైతే నషాముక్త భారత్ అన్నారో, తెలంగాణలో నో డ్రగ్స్ అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా ప్రత్యేకమైనటువంటి అధికారులను వేసి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కంపల్సరీ ఉండాలి. ముఖ్యంగా చెడుకు తొందరగా అట్రాక్ట్ అయ్యేటువంటి ఈ దశ, విద్యార్థి దశలో దాని పట్ల అవగాహన ఉండి జీవితమే చెడిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ ఒక్కసారి కొంత తాత్కాలిక సంతోషం అనిపించినా దాని తదుపరి జీవితానికి సంబంధించి శాశ్వతంగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందనే మాట మీ అందరికీ తెలుసు. స్నేహితులు ఒత్తిడి పేరులో, మనసుకు సంబంధించినటువంటి ఆందోళనలో తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుందనే ఆలోచనతో, తాత్కాలిక వ్యతిరేకతతో మత్తుకు తీసుకోవడం, దానికి బానిస కావడం వల్ల పూర్తిగా జీవితాన్ని మనకు మనం చేతులారా చెడగొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ లో అగ్రభాగాన నిలబడి ఇటువంటి సోషల్ కాజెస్, సామాజికమైనటువంటి రుగ్మతల పట్ల కూడా సమాజంలో మా పాత్ర ఉంది అని అపోలో హాస్పిటల్స్ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం పట్ల యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థులు కూడా మేమేదో పొద్దున అపోలో హాస్పిటల్ సంబంధించినటువంటి డీన్లు పిలిచినారు, మేము ర్యాలీలో పాల్గొంటున్నాం అనేటువంటిది కాదు. దీని మీద మీరు రోజు యూజ్ చేసే సోషల్ మీడియాలో కూడా
యాంటీ డ్రగ్స్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఆలోచన ఏంటి, దేశం ముందుకు పోవాలన్నా రాష్ట్రం ఈ యువత భవిష్యత్తు తరానికి ఉపయోగపడాలన్నా కూడా మీరు చదువుతున్నటువంటి చదువుల యొక్క సేవ భవిష్యత్తులో అందాలన్నా కూడా తప్పకుండా మనందరికీ వ్యతిరేకమైనటువంటి ఈ డ్రగ్స్ కానీ అనేక రకాల అది మొత్తం సంబంధించిన అంశాల లోపల మనం వ్యతిరేకంగా పనిచేయాలి. తెలంగాణ ప్రభుత్వం తరఫున రవాణా శాఖ తరఫున కూడా కఠినమైనటువంటి చర్యలు మత్తు ద్వారా అంటే డ్రైవింగ్ డ్రంక్ అండ్ లైసెన్స్ కానీ ఒకవేళ 2-3 సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే అతని లైసెన్స్ కూడా రద్దు చేస్తా ఉన్నాం. ఈరోజు భవిష్యత్తులో లైసెన్స్ దొరకకుండా వెహికల్ కొనుగోలు చేసే అవకాశం లేకుండా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ తరఫున మేము మా యొక్క కార్యక్రమం తీసుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.